డయాబెటీస్ ఉన్న వాళ్ళలో క్యాట్రాక్ట్ తొందరగా ఎందుకు వస్తుంది? ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మన ఐలో ఉన్న లెన్స్లో కూడా గ్లూకోజ్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ప్రతి మనిషిలో క్యాట్రాక్ట్ తొందరగా ఫామ్ అవుతుంది అని అలా రూల్ ఏం లేదండి. సో ఆ షుగర్ ఆ లెన్స్లో ఎక్కువ కలెక్ట్ అయినప్పుడు ఆ లెన్స్ అనేది కొంచెం స్వెల్ అవుతుంది. ఒక్కసారి జస్ట్ షుగర్ లెవెల్స్ హై అవ్వగానే క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుందా అంటే అలా ఏమి ఉండదు. కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 45 to 50 ఇయర్స్లోనే ఇంకా తొందరగానే క్యాట్రాక్ట్ సర్జరీ అవసరం పడచ్చు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వెంట్ సర్జన్. ఈ వీడియోలో మనం ఒక కామన్ బట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో క్యాట్రాక్ట్ తొందరగా ఎందుకు వస్తుంది? తొందరగా వస్తుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో క్యాట్రాక్ట్ ఫార్మేషన్ అనేది తొందరగా ఉంటుందని చాలామందికి తెలుసు. బట్ వెన్ వీ టెల్ పేషెంట్స్ అందరు అడుగుతారు అనమాట, ఎందుకు క్యాట్రాక్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తొందరగా ఫామ్ అవుతుంది అండ్ ఆ క్యాట్రాక్ట్ ఎలా డిఫరెంట్గా ఉంటుంది యాజ్ కంపేర్ టు నార్మల్ క్యాట్రాక్ట్స్. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ప్రతి మనిషిలో క్యాట్రాక్ట్ తొందరగా ఫామ్ అవుతుంది అని అలా రూల్ ఏం లేదండి. ఎవరిలో అయితే షుగర్ అన్కంట్రోల్గా ఉంటుందో, షుగర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో క్యాట్రాక్ట్ తొందరగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మన ఐలో ఉన్న లెన్స్లో కూడా అక్కడ ఉన్న సబ్స్టెన్స్లో కూడా గ్లూకోజ్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. గ్లూకోజ్ ఈజ్ నథింగ్ బట్ షుగర్. సో ఆ షుగర్ ఆ లెన్స్లో ఎక్కువ కలెక్ట్ అయినప్పుడు ఆ లెన్స్ అనేది కొంచెం స్వెల్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ ఆ గ్లూకోజ్ అనేది సార్బిటాల్ అనే ఒక సబ్స్టెన్స్లోకి మారిపోతుంది. దాట్ సార్బిటాల్ డిస్టర్బ్స్ ద క్లారిటీ ఆఫ్ ద లెన్స్. ఆ క్లారిటీ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దాన్ని మనం క్యాటరాక్ట్ అంటాం. అంటే మన కంట్లో ఉన్న న్యాచురల్ లెన్స్ క్లారిటీ ఎప్పుడైతే హేజీ అయిపోతుందో, క్లారిటీ ఎఫెక్ట్ అయ్యి హేజీ ఎప్పుడైతే అయిపోతుందో దాన్నే మనం క్యాటరాక్ట్ అంటాం. సో ఈ గ్లూకోజ్ ఎక్సెసివ్గా ఎక్కువ గ్లూకోజ్ ఉన్నప్పుడు అది కంట్లో ఉన్న ఆ లెన్స్ లోపల కలెక్ట్ అయ్యి అప్పుడు అది సార్బిటాల్ అనే ఒక సబ్స్టెన్స్లోకి మారిపోయి ఆ సార్బిటాల్ అనే సబ్స్టెన్స్ న్యాచురల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఆ లెన్స్ క్లారిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు లెన్స్ హేజీ అయిపోతుంది. ఆ హేజీ అయిపోయిన లెన్స్ని మనం క్యాటరాక్ట్ అంటాం. అంటే ఒక్కసారి జస్ట్ షుగర్ లెవెల్స్ హై అవ్వగానే క్యాటరాక్ట్ ఫామ్ అవుతుందా అంటే అలా ఏమి ఉండదు. ఇది కొంచెం అంటే ప్రతిసారి షుగర్ లెవెల్స్ ఎక్కువైతే హై అవుతాయో అప్పుడు కొంచెం మెల్లమెల్లగా ఎఫెక్ట్ అయ్యి ఆ ఓవరాల్ క్లారిటీ ఆఫ్ ద లెన్స్, ఓవరాల్ క్యాటరాక్ట్ ఫార్మేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్టర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఒక నార్మల్ పర్సన్కి ఎవరిలో అయితే షుగర్ లేదో వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ 50 to 60 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు అప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అవసరం పడితే, ఈ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 45 to 50 ఇయర్స్లోనే ఇంకా తొందరగానే క్యాటరాక్ట్ సర్జరీ అవసరం పడచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ క్యాటరాక్ట్స్ అనేవి చాలా హార్డ్గా ఉంటాయి. దే ఆర్ నోన్ యాజ్ హార్డ్ ఆర్ బ్రౌన్ క్యాటరాక్ట్స్, డయాబెటిక్ క్యాటరాక్ట్స్ అంటాం. సో డయాబెటిక్ క్యాటరాక్ట్స్ ఉన్న వాళ్ళలో అలాంగ్ విత్ ద హార్డ్ క్యాటరాక్ట్ వాళ్ళ ప్యూపిల్ డైలేషన్ కూడా ఎక్కువ ఉండదు. మీరు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే డ్రాప్స్ వేస్తారు డైలేట్ చేయడానికి. ఆ డైలేట్ కంప్లీట్లీ అవుతే క్యాటరాక్ట్ సర్జరీ ఏంటంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎవరిలో అయితే డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటుందో, చాలా రోజుల నుంచి ఉంటుందో వాళ్ళలో ఈ ప్యూపిల్ డైలేషన్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయి ఉంటుంది. ప్యూపిల్ కంప్లీట్గా డైలేట్ అవ్వదు. సో దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ ఫర్ ద క్యాటరాక్ట్ సర్జరీ. అలాంటప్పుడు స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి, స్పెషల్ హుక్స్ ఆర్ రింగ్స్ వాడి ఆ పీపుల్ని డైలేట్ చేసి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ డ్యూరింగ్ ద క్యాటరాక్ట్ సర్జరీ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ ఆ ఎండోథీలియం, కార్నియల్ ఎండోథీలియంని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఒక స్పెషల్ జెల్, విస్కోట్ జెల్ ఆర్ సోడియం హైలోరోనేట్ కాంట్రైటిన్ సల్ఫేట్ వాడాల్సిన అవసరం పడుతుంది. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని క్యాటరాక్ట్ సర్జరీ చేస్తే ఒక నార్మల్ పర్సన్కి అయిన క్యాటరాక్ట్ సర్జరీ లాంటిదే అవుట్కమ్ వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద సజెషన్ ఈజ్, ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే మీ షుగర్ని అబ్సల్యూట్లీ ఒక కంట్రోల్లో మీ డాక్టర్ చెప్పిన విధానంగా మెడికేషన్స్ వాడి ప్రాపర్ ఫాలోఅప్లో ఉంటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ అన్కంట్రోల్డ్ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ క్యాటరాక్ట్, డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు అవాయిడ్ చేయొచ్చు అండ్ మీ విజన్ని మీరు బాగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. I hope you like this video. Please share it with people who have diabetes. This is a very short video but extremely informative for those people. Thank you.